తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రముఖంగా వచ్చింది. మీరు రాకముందు వచ్చిన వెంటనే మీరు చెప్పినటువంటి అమోఘమైనటువంటి ప్రవచనము లాంటిటువంటి మాట, శ్రీవాణి టిక్కెట్లను రద్దు చేసేస్తాం, శ్రీవాణి ట్రస్టునే రద్దు చేసేస్తాం, శ్రీవాణి నిధులన్నీ కూడా గోల్మాల్ అయిపోయినాయి, వైసీపీ నాయకులు తినేసినారు కనుక ఎట్టి పరిస్థితులను శ్రీవాణిని ఉంచము అన్నది. ఆ తర్వాత మీకు జ్ఞానోదయమైన తర్వాత కొద్దిగా శ్రీవాణి టిక్కెట్లను 2000కు పెంచేటువంటి నిర్ణయాన్ని తీసుకొని నిన్న పత్రికా సమావేశంలో మా హయాంలో 1000 కోట్ల రూపాయల బహుమానాలు వచ్చినాయని చెప్పినారు. అందులో 500 కోట్లకు పైగా శ్రీవాణి నిధులే. శ్రీవాణి నిధులు ఏదైతే మీరు అబ్జెక్ట్ చేసినారో, దేన్నైతే మీరు తీవ్రంగా ద్వేషించి ప్రతిఘటించినారో, ఆ శ్రీవాణి నిధుల వాళ్ళనే మీరు నిన్న గొప్పలు చెప్పుకున్నారు. ప్రత్యేకంగా మీ హయాములో మిమ్మల్ని చూసి వచ్చి ఎవరు కూడా దానాలు చేసినటువంటి వాళ్ళదేమీ లేదు. మీరు అధికారులను బెదిరించి కనీసం ఆ ఇచ్చేటువంటి బహుమానాలు, దేవుడికి ఇచ్చేటువంటి బహుమానాలు నా ద్వారా జరగాల, మీకు అది అధికారులు మీరెందు తీసుకునేది అని ఆ రకంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా అధికారుల చేతుల నుంచి కాకుండా మొత్తం అన్ని మీ చేతుల గుండానే ఇలా ఇతరులు ఇచ్చేటువంటి ధనాన్ని తీసుకొని నా హయాములో ఇన్ని ఇచ్చినారు అనేటువంటి గొప్పలే. మీ హయాములోనే కాదు, ఎవ్వరి హయాములోనైనా కూడా భగవంతునికి భక్తులు ఇచ్చేటువంటి ఆ దాతలు అనేక రూపాలలో ఇది సహజంగా జరిగేటువంటి పరిణామమే. మీ హయాంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వలన భక్తులకు ఒరిగినటువంటి ప్రయోజనం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు అన్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఉదాహరణకు మీరు అన్నదానాన్ని పూర్తిగా సమూలంగా మార్చేసాం. అప్పుడు ఏం సాంబారు, అప్పుడేం పప్పు పెడుతున్నారు, ఇప్పుడు అదే పెడుతున్నారు. అప్పుడు ఎంతమందికి పెడుతున్నారో ఇప్పుడు అంతమందికి పెడుతున్నారు. అదనంగా ఒక వడ మీరు చేర్చి ఆ వడను చేర్చినటువంటి విధానాన్ని 1000 డీజీల సౌండ్ కంటే బలంగా నేను వడ చేర్చినాను అనేటువంటిది మొత్తం అంతా భూమంతా కంపించేటట్టుగా అందరికీ తెలియపరిచేటట్టు మాట్లాడినారు. ఏమి చేసినారు అంటే చిన్న వడ ఒకటి చేర్చినారు, అది కూడా మొత్తం భక్తులకు అందరికీ కూడా అందటము లేదు అన్నటువంటి విషయం కూడా ఆ కంప్లైంట్ కూడా ఉంది. అలాగే గోవులు మరణిస్తున్నాయి అని నేను ఒక పత్రికా సమావేశంలో చెబితే నా మీద గగ్గోలు పెట్టి నా మీద అనరానటువంటి మాటలన్నీ మాట్లాడి ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు చైర్మన్ కార్యాలయాన్ని బూతుల పంచాంగ నిలయంగా మార్చివేసి ఇష్టం వచ్చినట్టుగా నా మీద ప్రెస్ మీట్లలోనూ అలాగే యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చి ఒక్క గోవు కూడా చనిపోలేదని సీఎం గారు, 43 చనిపోయినాయని ఆనాటి ఈఓ గారు, మీరేమో 22 చనిపోయినాయని మీరు, ఇలా అనేక రకంగా మాట్లాడి ఆ తర్వాత బొబ్బోతో నా మీద కేసు పెట్టించి మొన్నేమో జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో గోశాల నిర్వహణ సక్రమంగా లేదు కాబట్టి దీనిని ఒక స్వచ్ఛంద సంస్థకు ఇవ్వటానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని నిర్ణయిస్తున్నాము అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. అంటే అక్కడ కూడా టోటల్ గా ఫెయిల్ అయిపోయినారు. మేము ముంతాజ్ హోటల్ కి అనుమతులు ఇచ్చేసినాం, మేము దాన్ని రద్దు చేసినామని ప్రకటిస్తూనే ఆ ముంతాజ్ హోటల్ కి ప్రత్యామ్నాయంగా టీటీడీ స్థలాన్నే కేటాయించాలని బోర్డులోనే నిర్ణయం తీసుకున్నారు. మీరు ఆ బోర్డు తీర్మానాన్ని కూడా మేము చూపటం జరిగింది. అంటే 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని టూరిజానికి అప్పగించినారు. ఆ టూరిజానికి అప్పగించేటువంటి స్థలం
ప్రభుత్వం ఎక్కడైనా రెవెన్యూ భూమి ఇచ్చి ఉండటానికి కృషి చేయలే. మీరు ప్రత్యామ్నాయంగా దానికి పెద్ద కథ అల్లినారు. అత్యంత పవిత్రమైనటువంటి స్థలం అటువైపునుంది, ఇటువైపునదేదో అపవిత్రమైనటువంటి స్థలం కాబట్టి ఈ స్థలాన్ని టూరిజం వాళ్ళకి ఇస్తున్నామని. అన్ని కూడా టీటీడీకి సంబంధించినటువంటి స్థలాలు.